అరే నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి 10 lakh rupees కి 20,000 rupees ఇన్సూరెన్స్ తీసుకున్నా. 20,000 పెట్టి తీసుకున్నావా? ఎందుకురా పప్పులో కాలేసుని 15,000 రూపాయలకి నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను రా నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి. అవునా? ఏది నీ పాలసీ బాండ్ ఒకసారి ఇటీ చూద్దాం. అవునరా, నువ్వు చాలా తక్కువగా తీసుకున్నావు, నేను ఎక్కువ పెట్టి తీసుకున్నట్టున్నాను. ఒక నిమిషం టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం ఉండు. అరే నేను కాదురా, నువ్వే పప్పులో కాలేసావు. నీ పాలసీలో ఇవాళ ఉన్నటువంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ అంటే రోబోటిక్ సర్జరీస్ కి, థెరపీ ట్రీట్మెంట్స్ కి, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కి నీ పాలసీస్ లో కవర్ అవటల్లా. ఇది మన యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చాలా జాగ్రత్తగా చూసుకొని మన పాలసీస్ లో ఏమేం కవర్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకొని మనం పాలసీ తీసుకోవాలి. ఎక్కువ పెట్టి తీసుకున్నామా, తక్కువ పెట్టి తీసుకున్నామా, లేకపోతే నా పాలసీ తక్కువ పడుతుంది అని కాదు తీసుకోవాల్సింది. మన పాలసీస్ లో ఏమేం కవర్ అవుతుంది, ఇంక్లూడింగ్ ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్, మోడర్న్ ట్రీట్మెంట్స్, ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ అంబులెన్స్ సర్వీసెస్, ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ మొత్తం ఏమేం కవర్ అవుతున్నాయో చూసుకొని తీసుకోవాలి. రేట్ తక్కువ పడుతుందని చెప్పి సంబరపడద్దు. నువ్వే పప్పులో కాలేసావు, నా ప్రీమియం 20,000 రూపాయలకి ఇవన్నీ కూడా నాకు కవర్ అయినాయి. నీ పాలసీస్ లో ఇవన్నీ లేవు, జాగ్రత్త చూసుకో. అవునా, పాలసీ తీసుకునేటప్పుడు ఇవన్నీ చూడాలా? పొరపాటు పడ్డాను రా, నిన్ను వచ్చి అడిగినా బాగుండేది, మంచి పాలసీ సజెస్ట్ చేసేవాడివి.